వన మహోత్సవం 2024లో భాగంగా బంజారాహిల్స్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే సంకల్పంతో హైదరాబాద్ను కాలుష్యం నుంచి రక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంతో పాటు పాఠశాలలు మూసేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున వృక్షాలను పెంచాలని, వాహన కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హైదరాబాద్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలనే సంకల్పం తీసుకొని రాబోయే కాలంలో హైదరాబాదును కాలుష్యాన్ని నుంచి రక్షించే బాధ్యతను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం దేశ రాజధాని ఢిల్లీని చూస్తూ ఉన్నాం. కాలుష్యంతో పాఠశాలలు మానుకొని వలసలు పోయి వేరే దగ్గర బతకాల్సిన పరిస్థితి, సీనియర్ సిటిజన్స్ అంతా అక్కడి నుంచి ఖాళీ చేసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్కు ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి లేదు. రాకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాలుష్య నివారణకు సంబంధించి వాహనాల యొక్క ఈవీ పాలసీని, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది.